గుడ్ ఈవినింగ్ 8th స్టూడెంట్స్. ఈ రోజు మనం చెప్పే టాపిక్ సునామీ. టీ సైలెంట్ వర్డ్ సునామీ అని పలకాలి. ఇది 8th క్లాస్ లో యూనిట్ సెకండ్ లో ఉంటుంది లెసన్. సో దాని యొక్క సమ్మరీ, క్రిటికల్ అనాలిసిస్, డీప్ అనాలిసిస్, కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ ఏమాత్రం తగ్గట్టుగా అన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్పుకుందాం. ది సునామీ ఈస్ ఏ హ్యూజ్ ఆర్ జైంట్ వేవ్ కాజ్డ్ బై ది ఎర్త్క్వేక్స్ అండర్ ది సీ. సునామీ అనేది ఒక హ్యూజ్ అంటే భారీ, జైంట్ అంటే దిగ్గజం, ఒక సముద్రపు ఒక అలా. సో అది ఎక్కడి నుంచి వస్తుంది? కాజ్డ్ బై. సో ఎక్కడి నుంచి వస్తుంది? ఎర్త్క్వేక్స్, భూకంపాలు. ఆ భూకంపాలు ఎక్కడ జరిగితే? అండర్ ది సీ, సముద్రం నుంచి ఎర్త్క్వేక్స్ వస్తాయి. సో ఆ ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు ఈ సునామీ అనేది ఒక భారీగా, ఒక దిగ్గజంతో ఒక వేవ్ అలలాగా ఎగురుకుంటూ వస్తది సునామీ. సో when it reaches the షోర్ అంటే ఏంటి? సముద్రపు ఒడ్డు. ఎప్పుడైతే ఈ సునామీ సముద్రపు ఒడ్డు దగ్గరికి వస్తుందో, ఇట్ కుడ్ గ్రాబ్ అండ్ టేక్ ఇంటూ ఇట్స్ బెల్లీ ఆల్ దట్ వుడ్ బి విత్ ఇన్ ఇట్స్ రీచ్. ఎప్పుడైతే ఒక సునామీ గ్రాబ్ అంటే ఏంటి? సో వెంటనే అన్ఎక్స్పెక్టెడ్ స్వాధీనం చేసుకోవడం, అనుకోకుండా లాక్కుని వెళ్ళిపోవడం, అన్ఎక్స్పెక్టెడ్ లాక్కుని వెళ్ళిపోవడం, మొత్తం లాక్కుంటూ వెళ్ళిపోద్ది. అంటే తన సముద్రం బెల్లి అంటే ఏంటి? తన ఒక పొంగు, తన ఒక సముద్రపు మధ్యలోకి తీసుకుని వెళ్ళిపోద్ది. అంటే చేతితో ఇలాగా తన పొట్టలోకి వేసుకున్నట్టుగా తీసుకెళ్ళిపోద్ది, ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోద్ది. సో బి విత్ ఇన్ ఇట్స్ రీచ్. ఆకస్మికంగా, అన్ఎక్స్పెక్టెడ్ గా ఈడ్చుకుంటూ తన ఒక సముద్రంలోకి బెల్లి అంటే ఏంటి? మధ్యలోకి తీసుకెళ్ళిపోద్ది. సో బెల్లి అంటే అసలు యాక్చువల్ మీనింగ్ ఏంటి? ఒక పొంగు ఉబ్బేటట్లు చేయడం, పొట్ట బొజ్జ అంటారు కదా, అంటే మిడిల్ పార్ట్ లోకి తీసుకెళ్ళిపోద్ది. సో ఇంకా ఎవరి మాట విందు, ఇంకా ఎవరి మాట విందు, దాని పరిణామం అనేది ఉంటది. ఇట్ కాజెస్ హ్యూజ్ డ్యామేజ్ అండ్ బ్రింగ్స్ లాస్ ఆఫ్ లివ్స్ అండ్ ప్రాపర్టీ. భారీ డ్యామేజ్ చేస్తుంది, ఎంతో మంది జీవితాలను నాశనం చేసేస్తుంది, ఎంతో మంది మనిషి ప్రాణాలను తీసేస్తుంది, ఎంతో ఆస్తిని నష్టం చేస్తుంది, ఎంతో ప్రాపర్టీ వస్తువులు డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అది సునామీ యొక్క మీనింగ్. దిస్ లెసన్ ప్రెజెంట్ సమ్ అమేజింగ్ ఇన్స్పైరింగ్ ఇన్సిడెంట్స్ దట్ హ్యాపెన్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా సచ్ యాజ్ ది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ థాయిలాండ్ వెన్ సునామీ హిట్స్ దీస్ ఏరియాస్. సో ఈ లెసన్ ఏం చెప్తుందంటే, ఒక అమేజింగ్ అంటే అద్భుతమైన ఇన్స్పైరింగ్ అంటే స్ఫూర్తినిస్తూ, సో ఒక ఇన్సిడెంట్ సంఘటనలు చెప్తుంది. ఇండియాలో కొన్ని పార్ట్స్ జరిగాయంట. అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర, థాయిలాండ్ దగ్గర సునామీ హిట్ దోస్ ఏరియా. సునామీ అంట ఆ ఒక ప్రాంతాన్ని భారీగా హిట్ చేసిందంట, ఢీ కొట్టిందంట. అక్కడది అండమాన్ నికోబార్ ఐలాండ్స్, థాయిలాండ్ అండ్ ఇండియాలో కొన్ని పార్ట్స్ దగ్గర, మొత్తం అంతా కాదు, కొన్ని పార్ట్స్ దగ్గర. సో దిస్ లెసన్ ఇస్ ప్రెజెంటెడ్ 3 సెక్షన్స్. ఇది ఫస్ట్ సెక్షన్, వెల్కమ్ టు ది థియరీస్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఈ యొక్క లెసన్ 3 సెక్షన్స్ ఉంటదమ్మా. సో మూడు భాగాలుగా ఉంటది. అందులో ఫస్ట్ భాగం we came to know అంటే మనకి తెలిసి వచ్చింది ఏంటంటే, ఫస్ట్ సెక్షన్ ఏం చెప్తుందంటే, మనకు తెలిసి వచ్చింది ఫస్ట్ సెక్షన్ ఏంటంటే, స్టోరీస్ ఆర్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ ఐలాండ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఫస్ట్ సెక్షన్ లో చెప్తుంది. సెకండ్ సెక్షన్ ఎక్కడ చెప్తుందంటే, థాయిలాండ్ లో జరిగింది. సెకండ్ సెక్షన్ అంటే థాయిలాండ్ కోసం చెప్తుంది. లాస్ట్ సెక్షన్, థర్డ్ సెక్షన్ మేక్స్ ది రీడర్ అండర్స్టాండ్ ది animals have better power of sensation than humans in sensing or predicting the incoming natural calamities such as earthquake, tsunami. It also presents what happened in Sri Lanka then. So first section ఏమొచ్చి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ లో జరిగిన సంఘటనల కోసం చెప్తే, సెకండ్ సెక్షన్ వచ్చి థాయిలాండ్ లో జరిగిన సంఘటనల కోసం చెప్తుంది. ఇంకా థర్డ్ సెక్షన్ ఏం చెప్తుందంటే, యానిమల్స్ అంట హ్యూమన్ కంటే మంచి సెన్సేషన్ పవర్ ఉంటదంట. అంటే ఏదైనా సరే ఆలోచించి అబ్జర్వ్ చేయడం ఒక శక్తి మనుషుల కంటే యానిమల్స్ కి ఎక్కువగా ఉంటదని చెప్తున్నారు. సో అదే జరిగిందంట శ్రీలంకలో. అంటే యానిమల్స్ ముందు పసిగడతాయంట. సో నేచురల్ కలామిటీస్, అర్త్క్వేక్స్, సునామీస్, భూకంపాలు ఇవన్నీ కూడా మనుషుల కంటే ముందు యానిమల్స్ ఫస్ట్ పసిగడతాయంట. సో అది జరిగిందంట. అది ఎక్కడ జరిగిందంట? శ్రీలంకలో అది జరిగిందంట అప్పుడు. సో అది లాస్ట్ సెక్షన్ చెప్తారు దానికోసం. సో ఇప్పుడు నీట్ గా సెక్షన్ చెప్పుకుందాం. సో నేచురల్ కలామిటీస్ అంటే ప్రకృతి నుంచి వచ్చే సునామీ అంటే నేచురల్ గా వస్తుంది కదా, అర్త్క్వేక్స్ అంటే నేచురల్ గా వస్తుందా. కలామిటీ అనేది విధ్వంసం అంటారు కదా, అలా. సెక్షన్ 1 ఫస్ట్ సెక్షన్ లో ఏం చెప్పాడు? అండమాన్ నికోబార్ ఐలాండ్ లో జరిగిన సంఘటనల కోసం అని చెప్పాడు. సో ఇన్ దిస్ సెక్షన్ వి కేమ్ టు నో వాట్ హ్యాపెన్ టు ది ఫ్యామిలీ ఆఫ్ ఇగ్నిషియస్ అండ్ వాట్ హ్యాపెన్ టు ది బ్రేవ్ సంజీవ్ అండ్ హౌ లక్కీ వాజ్ మేఘనా. ఫస్ట్ సెక్షన్ అంతా ముగ్గురు క్యారెక్టర్స్ ఉంటారమ్మా. ఫస్ట్ సెక్షన్ లో ఆ ముగ్గురు కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్ లోనే జరిగాయంట. సో అందులో ఫస్ట్ వచ్చి ఇగ్నిషియస్ ఫ్యామిలీ అంట, సెకండ్ వచ్చి అంట బ్రేవ్ సంజీవ్ అంట, ఇతను ఒక ఆఫీసర్, ఇతను ఒక పోలీస్ మ్యాన్, అండ్ హౌ లక్కీ వాజ్ మేఘనా. సో మేఘనా కోసం
సంజీవ్ కోసం, ఇగ్నిషియస్ కోసం, వీళ్ళ ముగ్గురు కోసం ఫస్ట్ సెక్షన్ లో ఉంటది. సో మనం నేర్చుకుందాం. ఆన్ ది డే ఆఫ్ సునామీ, ది వైఫ్ ఆఫ్ ఇగ్నిషియస్, ది మ్యాన్ వర్కింగ్ యాజ్ ఎ మేనేజర్ ఆఫ్ ఎ కోఆపరేటివ్ సొసైటీ ఇన్ కర్చల్. సో సునామీ వచ్చిన రోజు ఇగ్నిషియస్ వైఫ్ ఏమొచ్చి ఇగ్నిషియస్ తో మాట్లాడుతుంది. ఇగ్నిషియస్ ఏమొచ్చి ఎక్కడ పనిచేస్తాడు? కోఆపరేటివ్ సొసైటీ, అదొక ఆర్గనైజేషన్ అనమాట. ఆ ఒక సొసైటీలో ఇతను జాబ్ చేస్తాడు. అది ఎక్కడ ఉంటది? కర్చల్. కర్చల్ అంటే అదొక ఐలాండ్, బే ఆఫ్ బెంగాల్ లో ఉంటది. సో అతనితో వాళ్ళ వైఫ్ మాట్లాడుతాడు సునామీ వచ్చిన రోజు. అతను మంచి నిద్ర తీసుకుని పడుకుంటాడు. వాళ్ళ వైఫ్ ఏమొచ్చి అతన్ని లేపి 6 AM అవుతుంది లేపి, సిన్స్ హ్యాడ్ బీన్ సెన్స్డ్ అండ్ అర్త్ క్వేక్, ఏంటి లేవండి లేవండి చూడండి మన ఇల్లు ఫుల్ గా వణుకుతుంది, నాకు తెలిసి అర్త్ క్వేక్ భూకంపం వచ్చిందేమో అని వాళ్ళ వైఫ్ ఏమొచ్చి వాళ్ళ హస్బెండ్ కి లేపి చెప్తుంది. అప్పుడు దెన్ ఇగ్నిషియస్ పుట్ ది టెలివిజన్ సెట్ ఆన్ ది గ్రౌండ్ ఫ్రమ్ ది టేబుల్ సో దట్ ఇట్ వుడ్ నాట్ బ్రేక్ డౌన్. వెంటనే ఏం చేస్తాడు ఇగ్నిషియస్? ఆ ఒక టీవీ సెట్ ని కింద గ్రౌండ్ లో పెట్టేస్తాడు. ఎందుకంటే గ్రౌండ్ లో పెట్టేస్తాడు టేబుల్ మీద నుంచి, సో దట్ ఎరగకుండా ఉండడం కోసం. బ్రేక్ డౌన్ అంటే ఏంటి? సో ఎరగకుండా ఉండడం కోసం. సో ఫెయిల్యూర్ ఆఫ్ ది సిస్టమ్, దాన్ని బ్రేక్ డౌన్ అంటారు. సో ఎరగకుండా ఉండడం కోసం టీవీ ఇరిగిపోద్దేమో భయంతో కింద పెట్టేస్తారు. లేటర్ దే కేమ్ అవుట్ ఆఫ్ దర్ హౌస్ అండ్ నోటీస్ దట్ ది సీ రైజింగ్. వెంటనే వాళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చేస్తారు. ఇంట్లోంచి బయటకు రాగానే ఏం జరుగుతుంది? ఒకసారి సీ అనేది రైజింగ్ అంటే ఏంటి? పెరుగుతుంది. అలా సముద్రం అంతా పెరుగుకుంటూ వస్తుందంట. 2 of his children, his wife and his father-in-law and his brother-in-law ran in the opposite direction and were swept away by the tsunami. వెంటనే అతను ఒక ఇద్దరు పిల్లలు, అతని వైఫ్ అండ్ అతను ఒక ఫాదర్ ఇన్ లా అంటే మావయ్య అండ్ అతని బ్రదర్ ఇన్ లా, వాళ్ళందరూ కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో పరిగెడుతున్నారు. వెంటనే సునామీ ఏం చేసింది? వాళ్ళందరిని కూడా స్వెప్ట్ అవే. వాట్ ఈస్ మీన్ బై స్వెప్ట్ అవే? తుడిచిపెట్టుకొని పోవడం. సో సునామీ వాళ్ళందరినీ తుడిచిపెట్టుకొని లాక్కుని తీసుకెళ్లిపోయింది. ఆ విధంగా సునామీ ఇగ్నిషియస్ ఫ్యామిలీ అందరినీ చంపేసింది. ఇగ్నిషియస్ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ ఇన్ లా మావయ్య గారిని, వాళ్ళ బ్రదర్ ఇన్ లా బామర్దిని, మళ్ళీ ఇంకా 2 of his children, అతని ఒక ఇద్దరు పిల్లల్ని అండ్ అతని వైఫ్ ని, వీళ్ళందరినీ. సో ఈ అండ్ దిస్ అదర్ చిల్డ్రన్ సర్వైవ్డ్. హీ అండ్ దిస్ చిల్డ్రన్, అదర్ చిల్డ్రన్, ఇతను వేరే వాళ్ళ పిల్లలు కాపాడగలిగారు. సో ఇతను ఏమొచ్చి వేరే వాళ్ళ పిల్లలు కాపాడడానికి వెళ్ళిపోయేటప్పటికి వీళ్ళ ఫ్యామిలీ అందరినీ సునామీ లాక్కుని తీసుకెళ్లిపోద్ది. సో ఇతను వేరే వాళ్ళ పిల్లల్ని కాపాడుతాడు. ఫైనల్ గా ఇగ్నిషియస్ తన వైఫ్ ని కోల్పోతాడు, ఇద్దరు పిల్లలు కోల్పోతాడు, అతని ఫాదర్ ఇన్ లా కోల్పోతాడు అండ్ బ్రదర్ ఇన్ లా మావయ్య గారిని కోల్పోతాడు, బ్రదర్ ఇన్ లా పోతాడు ఈ యొక్క సునామీలో. ఓకేనమ్మా, క్లియర్? అది ఇగ్నిషియస్ ఒక స్టోరీ. సెకండ్ స్టోరీ ఏ బ్రేవ్ పోలీస్ మ్యాన్ సంజీవ్ గారిదమ్మా. ఏ బ్రేవ్ పోలీస్ మ్యాన్ సంజీవ్ సేవ్ నాట్ ఓన్లీ హిమ్సెల్ఫ్ బట్ ఆల్సో హిస్ వైఫ్ అండ్ బేబీ డాటర్. అతను మాత్రమే కాపాడుకోలేదు, అతను వాళ్ళ వైఫ్ ని అండ్ బేబీ డాటర్ ని కూడా కాపాడుకోగలిగాడు. లేటర్ హీ హార్స్ ది క్రైస్ ఆఫ్ హిస్ వైఫ్ ఆఫ్ జాన్ హూ వాజ్ ది గెస్ట్ హౌస్ కుక్. సో వాళ్ళ వైఫ్ ని సునామీ బారి నుంచి అతని వైఫ్ ని అతను ఒక అంటే చిన్న అప్పుడే పుట్టిన పాపని కాపాడుకోగలిగాడు. సో కాపాడుకుని సురక్షిత ప్లేస్ కి ఇతను వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక ఏడుపు సౌండ్ వినిపిస్తుంది. ఆ ఏడుపు సౌండ్ ఎవరో కాదు, వైఫ్ ఆఫ్ జాన్ హూ వాజ్ ది గెస్ట్ హౌస్ కుక్ ఫర్ హెల్ప్. అక్కడే గెస్ట్ హౌస్ లో ఒక కుక్ ఉంటారు అనమాట, వంట చేసే ఒక అతని వైఫ్ ఏమొచ్చి అరుస్తుంది. ఆ వంట చేసిన అతని పేరు ఏమొచ్చి జాన్ అనమాట. అతని వైఫ్ ఏమొచ్చి ఏడుస్తుంది, ఇరుకుపోతుంది. వెంటనే ఈ సంజీవన్ అతను ఏమొచ్చి వీళ్ళ వైఫ్ ని వీళ్ళ పిల్లల్ని కాపాడాడు కదా, వాళ్ళని ఒక ప్లేస్ లో పెట్టి ఈ కుక్ అయిన జాన్ వాళ్ళ వైఫ్ ని కాపాడడానికి లోపలికి వెళ్తాడు. ఈలోగా ఆమెను సేవ్ చేద్దాం అనుకుంటాడు. వెంటనే ఏం చేస్తాడు? సో ఈ జంప్ ఇంటూ ద వాటర్ కనిపించిందంటే కంపల్సరీ ప్రిపరేషన్ ఇంటే వస్తుంది. జంపుడు వాటర్ మధ్యలో ఏ ప్రిపరేషన్ వచ్చేది ఇంటి ఒక పొజిషన్ కోసం చెప్తే ఒక యాక్షన్ కోసం చెప్తే అక్కడ గ్రామర్ కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకే ఇతను రివర్ లోకి వెళ్తున్నాడు కదా, అందుకే జంప్డ్ ఇంటూ రివర్ లోకి వెళ్తున్నాడు. బట్ బోత్ ఆఫ్ దెమ్ వేర్ స్వెప్ట్ అవే అండ్ డ్రౌన్డ్. ఆమె పట్టుకుంటాడు, వాళ్ళిద్దరు కూడా మునిగిపోతారు అండ్ తుడుచుకొని పోతారు, సునామీలో తుడుచుకొని మునిగిపోతారు. దస్ హీ లాస్ట్ దిస్ లైఫ్. ఆ విధంగా ఆమె ప్రాణాలు కాపాడిపోయి ఈ సంజీవ్ కూడా చనిపోతాడు. సో పోలీస్ మెన్ కదా మరి కాపాడాలి కదా, అందుకే వాళ్ళ ఫ్యామిలీ సేవ్ చేసి వేరే కుక్ ఉంటాడు, ఆ కుక్ వైఫ్ ప్రాణాలు కాపాడిపోయి ఇతని ప్రాణాలను కోల్పోతాడు ఆ సముద్రంలో సునామీలో మునిగిపోయి.
నెక్స్ట్, అన్లైక్ ది అబోవ్ మెన్షన్ పీపుల్, సో ఇంకొక క్యారెక్టర్ మేఘన, ఏ 13-year-old గర్ల్ రిసీవ్డ్ లక్. ఒక 13-year-old గర్ల్ మేఘన అనే అమ్మాయి, ఒక అదృష్టం ఉంటుంది, అమ్మాయికి అదృష్టం వస్తది. ఏంటంటే అదృష్టం, షీ వాజ్ షెఫ్ట్ అవే అలాంగ్ హర్ పేరెంట్స్ అండ్ 77 అదర్ పీపుల్. ఈమె ఆ సునామీ బార్ లో నుంచి ఆమె పేరెంట్స్ తో పాటు 77 మంది మిగతా మనుషులతో కలిపి ఈమె కూడా సముద్రంలో కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. కానీ బట్ లక్కీలీ, కానీ అదృష్టవశాత్తు, షీ హెల్డ్ ఆన్ టు వుడెన్ డోర్ అండ్ కెప్ట్ ఫ్లోటింగ్ ఆన్ ఇట్ ఫర్ 2 days. కానీ ఆమె ఏం చేసింది, అదృష్టం కొద్దు ఆమెకు ఒక వుడెన్ డోర్, చెక్కతో తయారైన ఒక డోర్ ఆమెకు దొరుకుతుంది. వెంటనే డోర్ టైట్ గా, హెల్డ్ అంటే ఏంటి, టైట్ గా పట్టుకొని సో దాని మీద తేలుతూ ఉంటది. ఒక 2 days వరకు అలాగా పట్టుకొని ఉండిపోద్ది. ఆ విధంగా ఆ మేఘన తన ప్రాణాలు కాపాడుకోగలుగుతుంది ఆ వుడెన్ డోర్ మీద. ఆమె వుడెన్ డోర్ పట్టుకోవడం వల్ల. ఆ వుడెన్ డోర్ ఒకసారి చూపిస్తాను మీకు. ఇలాంటి వుడెన్ డోర్ ని ఆమె టైట్ గా పట్టించుకుంటది, దాని మీద పడుకుని దాని మీద ఉండిపోవడం వల్ల ఆమె ఇలా బతుకుతుంది. కానీ పేరెంట్స్ చనిపోతారు, కానీ ఈమె మాత్రం ప్రాణాలు కాపాడుకోగలుగుతుంది మేఘన, బికాస్ ఈ హెల్డ్, ఆమె వుడెన్ డోర్ పట్టుకోవడం వల్ల. కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం చనిపోతారు. ఈ కెప్ట్ ఫ్లోటింగ్ ఆన్ ఫర్ 2 days అలా తేలుతూ ఉండిపోద్ది వుడెన్ డోర్ వదలకుండా. అట్ లాస్ట్ షీ వాజ్ బ్రాట్ టు ది షోర్ బై వేవ్ అండ్ వాజ్ ద షేవ్డ్. లాస్ట్ కి చివరికి ఆమె ఈమెని నది ఒడ్డుకి, సముద్రపు ఒడ్డుకి ఈమె వస్తది ఒక అలల వల్ల. అలలు అలా వస్తుంటాయి కదా, దాని సహాయంతో నది ఒడ్డుకి, సముద్రపు ఒడ్డుకి వస్తది. ఆ విధంగా ఆమె సేవ్ అనేది జరుగుతుంది. ఓకేనమ్మా, అండర్స్టాండ్. ఫోర్త్ వచ్చి అండమాన్ నికోబార్ ఐలాండ్ లో జరుగుతున్న ఫోర్త్ సెక్షన్ 1 ఇవన్నీ అమ్మా. సెక్షన్ 1 లో ఫోర్త్ ట్రాజడీ ఏంటంటే అమ్మా, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఆల్మాస్ జావేద్ ఫ్యామిలీ, ఆమె ఒక 10 సంవత్సరాల అమ్మాయి, వెన్ మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ వర్ అస్లీప్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మంచి నిద్రలో ఉన్నారు. ఆల్మాస్ ఫాదర్ హు హాడ్ సీన్ ది వాటర్ రిసీడింగ్ ఆఫ్టర్ ది ట్రెమర్స్ వోక్ దమ్ ఆల్ అప్ అండ్ టోల్డ్ దమ్ టు రష్ అలాంగ్ విత్ హిమ్ టు ఏ సేఫర్ ప్లేస్. వెంటనే ఆల్మాస్ ఫాదర్ ఏమో అంటాడు, వాటర్ రెసిడింగ్ మీన్స్ వాట్ ఈస్ మీన్ బై రెసిడింగ్, తగ్గడం. వాటర్ అనేది తగ్గుతూ ఉంటుంది అంటే ఏంటి, బ్యాక్ వెళ్తుంది అంటే ఏంటి, సింహం 2 అడుగులు వెనక్కి వెళ్తే దానికి ఒక మీనింగ్ ఉంది కదా. సో దాని గర్జన చాలా భయంకరంగా ఉంటుంది. అలాగా ఈ సముద్రం కూడా అలా బ్యాక్ వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ ట్రెమర్స్ అంటే వణకడం. ఆఫ్టర్ ది ట్రెమర్స్, ఇంకా సముద్రం వెనక్కి వెళ్ళగానే వణకడం మొదలుపెట్టి వీళ్ళు ఆల్మాస్ ఫ్యామిలీ అందరూ కూడా వోక్ దమ్ ఆల్ అప్. వెంటనే ఆల్మాస్ ఫాదర్ ఏం చేస్తాడు, సముద్రం వెనక్కి వెళ్తుంది, ఇంకా అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లేపేస్తాడు. అండ్ టోల్డ్ దమ్ టు రష్ అలాంగ్ విత్ హిమ్. ఏం చెప్తాడంటే, నాతో పాటు మీరు అందరూ పదండి, ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోదాము, సునామీ వచ్చేలా కనిపిస్తుంది, వణుకుతుంది, భూమి కూడా లైట్ వణుకుతుంది, అట్ ద సేమ్ టైం పరిస్థితి బాగాలేదు, ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోదాం, అందరూ లేవండి అని చెప్పి ఆల్మాస్ ఫాదర్ అతని ఫ్యామిలీ ఆ విధంగా ఒక సేఫ్ ప్లేస్ తీసుకెళ్తాడు. వైల్ రషింగ్, ఆల్మాస్ గ్రాండ్ ఫాదర్ ఫెల్ డౌన్ అండ్ హర్ ఫాదర్ రష్ టు హెల్ప్ హిమ్. అలా పరిగెడుతున్నప్పుడు ఆ గుద్దులాట్లో, ఆ రషింగ్ లో ఆల్మాస్ ఒక గ్రాండ్ ఫాదర్, ఫాదర్ ఏమొచ్చి తీసుకెళ్లిపోతారు కదా, కానీ ఆల్మా వాళ్ళ ఫాదర్ అంటే మన ఆల్మాస్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆ సునామీకి జారిపోయి పడిపోతాడు. వెంటనే అండ్ హర్ ఫాదర్ రష్ టు హెల్ప్ హిమ్. వెంటనే వాళ్ళ ఫాదర్ మళ్ళీ బ్యాక్ వచ్చి అతన్ని కాపాడుతాడు. అతను ఆల్మాస్ గ్రాండ్ ఫాదర్ ని అతని కింద పడిపోగానే. కానీ బట్ బిగ్ వేవ్, సడన్ గా ఒక బిగ్ వేవ్ స్వెప్ట్ దెమ్ అవే, ఒక పెద్ద అల వచ్చి వాళ్ళిద్దరిని లాక్కొని తీసుకెళ్లిపోద్ది. లేటర్ హర్ మదర్ అండ్ ఆంట్స్ హూ వర్ హోల్డింగ్ ఆన్ ఏ ట్రీ వేర్ ఆల్సో స్వెప్ట్ అవే. తర్వాత ఆల్మా వాళ్ళ ఆ మదరు, వాళ్ళ ఆంట్స్, వాళ్ళందరూ కూడా హోల్డింగ్ ఆన్ ఏ ట్రీ, ఒక ట్రీని గట్టిగా పట్టుకుంటారు. వేర్ ఆల్సో స్వెప్ట్ అవే. ట్రీని పట్టుకున్న వాళ్ళు కూడా ఎంతకాలం పట్టుకుంటారు, వాళ్ళు కూడా సునామీ బార్ లో ట్రీతో పాటు మునిగిపోతారు. బట్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ చనిపోయి, కానీ ఆల్మా మాత్రం బతుకుంటది. బట్ లక్ ఫేవర్డ్ ఆల్మాస్ మాత్రం లక్ అనేది ఫేవర్ అవుతుంది, ఎందుకంటే ఆల్మా మాత్రం చావదు. ఎందుకంటే షీ క్లైంబ్డ్ ఆన్ టు లాగ్ ఆఫ్ ఎ ఫ్లోటింగ్ వుడ్ అండ్ ఫెయింటెడ్ ఆన్ ఇట్. ఏం చేస్తుందంటే ఆమె ఎక్కుతుంది, ఒక లాగ్ ఎక్కుతుంది. అంటే లాగ్ అంటే వాట్ ఈస్ మీ లాగ్, దొంగ అంటారు కదా, దొంగ. అది దాని మీద ఎక్కుతుంది, దాన్ని టైట్ పట్టించుకుంటది. సో దాన్ని టైట్ గా పట్టించుకుంటది. సో ఇంకా దాని మీద పట్టుకోవడం వల్ల వాటర్ తేలుతుండదు పట్టుకొని. సో దాని మీద ఇంకా అలా మూర్చ పడిపోయి, అలా కొలితిరి పడిపోయినట్టుగా ఎలా ఉండిపోద్ది, స్పృహ కోల్పోద్ది, దాని పడిపోయి మూర్చ పడిపోద్ది.
ఆఫ్టర్ సమ్ టైమ్ షీ వోకప్, కొంత సమయం తర్వాత ఆమె లేస్తుంది, స్పృహ కోల్పోదు కదా. షీ వుండ్ హెర్సెల్ఫ్ ఇన్ ద హాస్పిటల్ కమర్ట. సో తర్వాత ఆమె ఆ విధంగా తన ప్రాణాలు కాపాడుకుంటది. ఆ ఒక తేలిపోద్ది, ఆ లాగ పట్టుకొని వాటర్ లో తేలుతుంటది. తర్వాత ఆమె స్పృహ కోల్పోద్ది, మూర్ఛ పడిపోద్ది. ఫెయింటెడ్ అంటే ఇంకా మూర్ఛ అంటారు కదా, ఐ మీన్ మూర్ఛపోవడం, ఫిట్స్, అలాగా ఫిట్స్ వచ్చినట్టు అయిపోద్ది. తర్వాత కొలితెరి చూడగానే ఆమె హాస్పిటల్ ఉంటుంది, కమోర్ట. కమోర్ట అంటే ఒక అందమైన నికోబార్ ఐలాండ్ లో ఒక ఐలాండ్, ఆ ప్లేస్ లో హాస్పిటల్ తను ఉంటది. సో ఇది పట్టుకొని దీని సహాయంతో టైట్ గా ఆమె ఉండిపోద్ది. ఓకే, ఇగ్నిషియస్ ఫ్యామిలీ, సంజీవ్ ఫ్యామిలీ, మళ్ళీ మ్యాగ్నా కోసం, ఆల్మాస్ ఫ్యామిలీ కోసం కూడా చెప్పారు. ఇగ్నిషియస్ ఫ్యామిలీ కోసం వాళ్ళ ప్రమాదం కోసం డిస్కస్ చేసాము. అదే బ్రేవ్ పోలీస్ మ్యాన్ ఏమొచ్చి ఒక కుక్ వైఫ్ ప్రాణాలు కాపాడితే అతను చనిపోతాడు. ఇగ్నిషియస్ వాళ్ళ ఫ్యామిలీని కోల్పోతాడు దీంట్లో. థర్డ్ నుంచి మ్యాగ్నా కూడా వాళ్ళ ఫ్యామిలీని కోల్పోయి మ్యాగ్నా సేవ్ అవుతుంది. తర్వాత ఫోర్త్ లో ఆల్మాస్ కూడా ఫ్యామిలీని కోల్పోయి ఆల్మా జావేద్ కూడా సేవ్ అవుతుంది లాగ్ని పట్టుకోవడం వల్ల. అది సెక్షన్ 1 అక్కడితో అయిపోయింది. మనం ఇప్పుడు సెక్షన్ 2 కి వెళ్దాం ఒక్కసారి. సో సెక్షన్ 2 ఏంటంటే, సెక్షన్ 2 డీల్స్ విత్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇన్ థాయిలాండ్ లో, హాంకాంగ్ క్యాపిటల్ థాయిలాండ్ లో అయిన సెకండ్ ఇన్సిడెంట్ కోసం చెప్పుకుందాం. ఇట్ ఈస్ అబౌట్ ది ఫ్యామిలీ ఆఫ్ టిల్లీ హూ కేమ్ టు థాయిలాండ్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఫర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. సెకండ్ సెక్షన్ దేనికోసం చెప్తున్నారంటే, ఇన్సిడెంట్ అంటే థాయిలాండ్ లో జరిగిందంట సంఘటన. అదంతా ఒక టిల్లీ అనే ఒక పాప ఫ్యామిలీ అంట. ఆమెది ఇంగ్లాండ్ అంట. ఇంగ్లాండ్ నుంచి వాళ్ళు థాయిలాండ్ కి వస్తారంట. ఎందుకు థాయిలాండ్ కి వస్తారంటే అంటమ్మా, వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి. ది ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఆన్ 26 ఎప్పుడు జరిగింది, 2004 డిసెంబర్ 26న జరిగింది. సో ఆన్ దట్ డే, యాక్చువల్గా సునామీ అంటే జనరల్ నార్మల్ టాపిక్, అర్త్క్వేక్స్ అంటే నార్మల్ టాపిక్ ఉంటుంది, అంతగా పేరు పెద్దగా వినబడేది కాదు. ఎప్పుడైతే 2004 టైంలో సునామీ బాగా వచ్చి 1,50,000 పీపుల్ ని చంపేసింది, ఇంకా అప్పటి నుంచి సునామీ అనే పేరు చాలా గట్టిగా వినబడడం అనేది మొదలైంది. So on the day, December 26, 2004, on the day she was standing with family on the beach. ఈమె వాళ్ళ ఫ్యామిలీతో కలిసి బీచ్ దగ్గర నించొని బీచ్ ని చూస్తూ ఉంటుంది టిల్లీ. She and her mother saw the water swelling and the beach getting smaller and smaller every moment. ఈమె వాళ్ళ మదర్ కలిసి వాటర్ కి సలా చూస్తున్నారు. ఈ వాటర్ ఏమొచ్చి స్వెల్లింగ్, ఉబ్బిపోతుంది, వాటర్ నుంచి ఉబ్బడం గమనిస్తుంది టిల్లీ. అండ్ ద సేమ్ టైం బీచ్ అంటే కొద్దిగా తగ్గుతున్నట్టుగా ప్రతి మూమెంట్, ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణం బీచ్ లో వాటర్ కొద్దిగా తగ్గడానికి మొదలవుతుందంట. వెంటనే ది గర్ల్ టిల్లీ సా దట్ ది సీ మేకింగ్ వాల్పూల్స్. వెంటనే తను ఏమని గ్రహిస్తుందంటే, గమనిస్తుందంటే ఈ యొక్క ఈ సముద్రం ఎందుకంటే బ్యాక్ వెళ్తుంది, ఎందుకంటే కొద్దిగా చిన్న తగ్గుతుంది. దానికి కొద్దిగా ఎందుకు తగ్గుతుందంటే, దానికి అర్థం బీచ్ అంట సుడిగుండం తయారు చేసుకుంటుందంట. అంటే వాల్పూల్స్ అంటే సుడిగుండం తయారు చేస్తుంది. సుడిగుండం ఇలా తిరుగుతుంది సముద్రం మధ్యలో. అలాంటప్పుడు ఏమవుతుంది, బీచ్ అనేది కొద్దిగా తగ్గుతుంది కదా. మరి సునామీ సుడిగుండం లాగా వెళ్తున్నప్పుడు, సుడిగుండం అంటే ఏంటి ఇంగ్లీష్ లో, వాల్పూల్ అంటారు. సో దాని ఇంగ్లీష్ మీనింగ్ ర్యాపిడ్లీ రొటేటింగ్ మాస్ ఆఫ్ వాటర్ ఇన్ రివర్ ఆన్ సీ. ఒక మాస్ ఆఫ్ వాటర్, ఎక్కువ శాతం వాటర్ తో రొటేట్ అవుతుంది. మరి ఎక్కువ శాతం వాటర్ రొటేట్ అయినప్పుడు ఆ బీచ్ ఏమవుతుంది, కొద్దిగా తగ్గుతూ ఉంటది, కొద్దిగా తగ్గుతూ ఉంటది. అది గమనిస్తుంది ఒక టిల్లీ. అది ఎలా గమనిస్తుంది అంటే, స్త్రీ ఏమొచ్చి వాల్పూల్స్ తయారు చేసుకుంటుంది, అందుకే బీచ్ కొద్దిగా తగ్గుతుంది అని గమనిస్తుంది. లక్కీలీ ఈమెకి ఇదంతా ఈ నాలెడ్జ్ అంతా ఎలాగొచ్చిందంటే, ఈమె ఒక టిల్లీ రిమెంబర్ ది వీడియో దట్ జాగ్రఫీ టీచర్ షోన్ హర్ క్లాస్ 2 weeks బిఫోర్. వాళ్ళ జియోగ్రఫీ టీచర్, జియోగ్రఫీ అంటే భూభాగ శాస్త్రం కోసం చెప్తారు. సో వాళ్ళ టీచర్ ప్రొజెక్టర్ ఆన్ చేసి హవాయిలో 1940s లో జరిగిన ఒక ఇన్సిడెంట్ సునామీ కోసం చెప్తారు, ఆ లెసన్ కోసం చెప్తారు. ఆ లెసన్ లో ఇలాంటి ఇన్సిడెంట్ ఉంటదంట. సో లక్కీలీ ఆ ఒక జియోగ్రఫీ టీచర్ చెప్పిన క్లాస్ ఈమెకి బాగా యూస్ఫుల్ అయింది. సో ఆ వీడియో చూడడం వల్ల, ఆ వీడియో వినడం వల్ల, సో ఈమె వాళ్ళ ప్రాణాలను కాపాడుకోగలిగారు సునామీ బారి నుంచి. ఎప్పుడైతే ఇలాగా సునామీ వస్తుందని టిల్లీ గమనించిందో, వెంటనే థింకింగ్ దట్ మైట్ బి సునామీ అని, బయట బి అంటే సునామీ అవ్వచ్చు అని. సో టిల్లీ స్క్రీడ్, వెంటనే టిల్లీ అరుచుకుంటూ అండ్ టోల్ హర్ మదర్, వాళ్ళ మదర్ కి చెప్తుంది. అండ్ దట్ హ్యాడ్ టు బి సేఫర్ ప్లేస్ ఇమిడియట్లీ. సునామీ వస్తుంది, నాకు అర్థమైపోయింది ఇన్సిడెంట్, పద మమ్మీ డాడీ మనం ఒక మంచి ప్లేస్ లోకి వెళ్ళిపోయి, సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ని ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్తుంది. టిల్లీస్ పేరెంట్స్ టుక్ హెర్ అండ్ హెర్ సిస్టర్ టు హోటల్ నియర్ బై. టిల్లీస్ పేరెంట్స్ ఏం చేస్తారంటే, అండ్ టుక్ హెర్ అండ్ హెర్ సిస్టర్, టిల్లీ పేరెంట్స్ తనని వాళ్ళ చెల్లిని దగ్గరలో ఉన్న హోటల్ కి తీసుకెళ్లి
ప్రాణాలను ఒక థర్డ్ ఫ్లోర్ లో తెలిపి ప్రాణాలు కాపాడుకోగలుగుతారు. మిగతా వాళ్ళందరూ కూడా తెలియక మిగతా ఫారినర్స్ అందరూ కూడా సునామీలోకి వెళ్ళిపోయి వాళ్ళందరూ చనిపోతారు. కానీ వీళ్ళు మాత్రం హోటల్లో థర్డ్ ఫ్లోర్ లోకి వెళ్ళి జియోగ్రఫీ టీచర్ లెసన్ సహాయంతో తలదాచుకుంటారు. మొత్తానికి ఫ్యామిలీ అంతా కాపాడుకుంటారు. సో దే టుక్ షెల్టర్ ఇన్ థర్డ్ ఫ్లోర్ ఆఫ్ ది హోటల్. They all were able to survive because of the building withstood the force of the tsunami. సో వాళ్ళందరూ కూడా హోటల్ థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళి కాపాడుకోగలిగారంటే, సర్వైవ్ అయ్యారంటే బికాస్ బిల్డింగ్ విత్స్టూడ్. బిల్డింగ్ అంటే విత్స్టూడ్ అంటే చాలా తట్టుకుంది, చాలా గట్టి బిల్డింగ్ అది. సో విత్స్టూడ్ అంటే ఏంటి? తట్టుకోవడం. ఆ సునామీ యొక్క ఫోర్స్ తో బిల్డింగ్ తట్టుకుంది. సో ఆ విధంగా వాళ్ళు ప్రాణాలు అనేది కాపాడుకోగలిగారు. తర్వాత ఈమెని ఇంటర్వ్యూకి చాలా మంది వచ్చి అడిగారు, కానీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఈమెకి పర్మిషన్ ఇవ్వలేదు. ఇంటర్వ్యూ చేయించుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు ఏ న్యూస్ రిపోర్టర్స్ కి. సో అదనమాట. సెక్షన్ 3 వచ్చి ఏం చెప్తుందంటే డీల్స్ విత్ సిక్స్త్ సెన్స్ దట్ యానిమల్ ప్రాసెస్. సో యానిమల్స్ కి ఒక సిక్స్త్ సెన్స్ ఉంటది. వాట్ ఈస్ మీన్ బై సిక్స్త్ సెన్స్? సిక్స్త్ సెన్స్ మీన్స్ నథింగ్ బట్ ఆరో భావం అంటారు. అంటే అవేర్నెస్ ఆఫ్ పొజిషన్ అండ్ మూమెంట్ ఆఫ్ ది బాడీ. అంటే బాడీ యొక్క మూమెంట్ పొజిషన్ చూసి చెప్పడం. సో అదంతా యానిమల్స్ కి ఎక్కువగా ఉంటదంట పవర్ హ్యూమన్స్ తో పోలిస్తే. అది థర్డ్ సెక్షన్ చెప్తున్నారు. ఏంటంటే ఎందుకు అలా చెప్తున్నారంటే ది ఇంపార్టెంట్ థింగ్ టు నోట్ ఈస్ దట్ సునామీ టుక్ అవే ది లైవ్స్ ఆఫ్ 1,50,000 పీపుల్. సో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ కాలమైన విషయం ఏంటి అంటే సునామీ వచ్చి మొత్తం టుక్ అవే తీసుకువెళ్ళిపోవడం. తీసుకొని వెళ్ళింది. ఎంతమంది ప్రాణాలను తీసుకెళ్ళింది? 1,50,000 మంది ప్రాణాలను తీసుకెళ్ళింది. బట్ ఓన్లీ ఎ ఫ్యూ యానిమల్స్ డైడ్ బికాస్ ఆఫ్ ఇట్. ఎక్కువ శాతం మనుషులు చనిపోయారు, యానిమల్స్ మాత్రం తక్కువగా చనిపోయాయి. ఎందుకంటే యానిమల్స్ కి ముందే తెలుస్తుంది న్యాచురల్ కలమిటీస్ ఏ వచ్చినా యానిమల్స్ కి ముందే తెలిసిపోతాయి. అందుకే సునామీ భూకంపం వస్తుందని తెలిసి అవి ఏం చేసేదంటే ఒక సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయి తలదాచుకొని యానిమల్స్ కాపాడుకోవడం అనేది జరిగింది. కానీ మనుషులకి ఆ సిక్స్ సెన్స్ ఉండదు కదా, అందుకే మనుషుల ప్రాణాలు ఎక్కువ శాతం కోల్పోయి యానిమల్స్ ప్రాణాలు ఎక్కువ శాతం కోల్పోలేదు సునామీలో. అప్పుడు 2004 December 26 జరిగిన సునామీలో. ఇన్ యాలా నేషనల్ పార్క్ ఇన్ శ్రీలంక 60 visitors lost their lives but only a few animals were killed. ఇది ఎక్కడ జరిగిందంటే ఇప్పుడు యాలా నేషనల్ పార్క్ ఉంటదంట శ్రీలంకలో. అక్కడ 60 సందర్శకులు విజిటర్స్ చూడడానికి వస్తారు కదా, అందులో 60 మంది 60 విజిటర్స్ లాస్ట్ దేర్ లైఫ్స్, వాళ్ళ ప్రాణాలు కోల్పోయారంట. ఎందుకంటే ఓన్లీ ఫ్యూ యానిమల్స్ మాత్రమే చనిపోయాయంట. వెంటనే 3 elephants had run away from the beach before tsunami hit the area. సో ఎలిఫెంట్స్ అంట వెంటనే పారిపోయింది. సునామీ రాగానే ఎలిఫెంట్స్ ఏం చేస్తే రన్ అవే పారిపోయంట. సో బీచ్ నుంచి దూరంగా పారిపోయంట. సో బిఫోర్ సునామీ హిట్ ది ఏరియా, సునామీ ఆ ఏరియాని హిట్ చేయకముందే ఎలిఫెంట్స్ సునామీ వస్తుందని గ్రహించి ఒక సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయాయంట. దట్ డే 2 pet dogs refused to go along with their master to the beach. సో ఎప్పుడు కూడా ఒక మాస్టర్ అతని కుక్కల్ని బీచ్ దగ్గర తీసుకువెళ్ళి బీచ్ ని చూపిస్తూ ఉంటాడు ఒక 2 pet dogs ని. కానీ ఒక రోజు ఆ 2 pet dogs ఏమొచ్చి తిరస్కరించి అంట బీచ్ కి తీసుకెళ్ళకుండా వాళ్ళ మాస్టర్ ని ఆపేయంట. సో ఆ కుక్కలకి ముందే తెలిసిపోయి ఇలాగ సునామీ వస్తుందని సిగ్నల్ కుక్కలకి ముందే క్లారిటీ వస్తుంది. అందుకనే వాళ్ళ మాస్టర్ ప్రాణాలను కాపాడడం కోసం ఎలాగో కుక్కలకు ముందే తెలిసిపోయి కాబట్టి వెళ్ళనివ్వకుండా చేసే వాళ్ళ మాస్టర్ ని. ది మాస్టర్ అండ్ 2 dogs stayed back. సో ఆ విధంగా అందువల్ల వెళ్ళకుండా చేయడం వల్ల ఆ మాస్టర్ ఆ 2 dogs బీచ్ కి వెళ్ళలేదు. ఎప్పుడు బీచ్ కి వెళ్ళే వాళ్ళు బీచ్ కి వెళ్ళలేదు. సో కుక్కలు వెళ్ళకుండా చేసాయి. So the 2 dogs saved not only their lives but also life of their master. ఆ 2 కుక్కలు వాళ్ళ ప్రాణాలు మాత్రమే కాపాడుకోలేదు, మాస్టర్ ప్రాణాలు కూడా ఆ కుక్క కాపాడింది. సో ఆల్ దీస్ ఇన్స్టెన్సెస్ ఇవన్నీ సందర్భాలు ఇండికేట్ ఇవన్నీ సందర్భాలు చూస్తే మనకి ఏంటి అర్థమవుతుందంటే ది యానిమల్స్ కుడ్ సెన్స్ ది నేచురల్ కలమిటీ బిఫోర్ హ్యాండ్ బెటర్. సో యానిమల్స్ అనేవి సెన్స్ బాగా చేస్తాయి. సో ముందుగానే బిఫోర్ హ్యాండ్ అంటే ఏంటి? ముందుగానే నేచురల్ కలమిటీ అంటే సహజంగా వచ్చే విపత్తులు, సునామీ, అర్త్క్వేక్, భూకంపాలు, ఇలాంటి ఫ్లడ్స్ ఇవన్నీ కూడా యానిమల్సే ముందు గ్రహిస్తాయి. సో మనుషుల కంటే బిఫోర్ హ్యాండ్ అంటే ముందుగానే, సో బెటర్ గా అని చెప్తున్నారు. ఇదమ్మా లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్ క్లియర్ మా. సో ఫస్ట్ సెక్షన్ 1 అంటే సునామీ అనే జపనీస్ వర్డ్ అమ్మా. సెక్షన్ 1 అంటే ఒక ఇగ్నిషియస్ ఫ్యామిలీ, బ్రేవ్ సంజీవ్ ఫ్యామిలీ, మ్యాగ్నా ఫ్యామిలీ, ఆల్మాస్ ఫ్యామిలీ కోసం చెప్పి, సెక్షన్ 2 వచ్చి టిల్లీ ఫ్యామిలీ కోసం చెప్పింది. సో సెక్షన్ 3 వచ్చి యానిమల్స్ కి ఎక్కువ పవర్ ఉంటది హ్యూమన్స్ కంటే దానికోసం చెప్పింది. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్ మా. సో నేను కనుక మీకు చెప్పే ఈ యొక్క లెసన్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా. ప్లేలిస్ట్ లో 8th class CBSE లెసన్స్ ఉంటాయి, నీట్ గా అప్రోచ్ అవ్వండి. 9th CBSE లెసన్స్ అయితే 10th CBSE లెసన్స్ అయితే మీరు ఈజీగా చూడొచ్చు.